దసరా పర్వదిన సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. జై భవానీ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు త్వరగా అయ్యేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. విజయదశమి సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో దసరా సందడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు దసరా సందర్భంగా ఇవాళ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేందుకు కుటుంబ సమేతంగా కూడా నగరవాసులు నగర పరిసరాల్లో ఉన్నటువంటి భక్తజనం అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. క్యూ లైన్లో కొంతమంది వేచి ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్ వస్తానండి. దసరాకు అమ్మవారిని మొక్కుకోబోతా ఉన్నారు. చల్లగా ఉండాలి అంతే కదా. ఎట్లా అనిపిస్తుంది దసరా రోజు అమ్మవారిని దర్శించుకోవడం? మంచిగా అనిపిస్తుందండి. అందుకని కష్టమంది వచ్చారు మీరు? ఫ్యామిలీ వచ్చారు. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఏ విధంగా ఉంది? ఆ అమ్మవారి యొక్క మీకు నియర్ బై ఉంటుంది జూబ్లీహిల్స్ అయితే రెగ్యులర్ గా వస్తుంటారా లేదంటే రెగ్యులర్ గా వస్తూ ఉంటాం. నమ్మకం నాకు అమ్మ దగ్గర, అందుకనే వస్తుంది. అంతేకాకుండా కుటుంబ సమేతంగా వచ్చారు. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏంట్లా ఉన్నారండి? అయినా పర్వాలేదు, మంచిగానే అవుతుంది. మిగతా రోజుల కంటే ఎక్కువే కదండి. మామూలుగా ఇంత జనం ఉండరు కదా. ఇంతమంది ఉంటారు అనుకున్నానండి. వస్తాం కాబట్టి మాకు ఐడియా ఉంది. ఓకే అండి. చాలా బాగా చేశారు ఏర్పాట్లు. మా ఫ్యామిలీ వచ్చారు. అమ్మవారిని దసరా రోజు దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెకరేషన్స్ అన్ని చాలా బాగుంది. ఇక్కడ ఆలయాన్ని ముస్తాబు చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. అన్ని రంగురంగుల పూలతో అలంకరించడం అద్భుతంగా ఉందనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దసరా రోజు ప్రధానంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది భక్తులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గర్భగుడిలో ఉన్నారు. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎంతమంది వచ్చారు? ఎట్లాంటి? నేను ఒక్కడనే వచ్చాను. నేను వచ్చింది హైదరాబాదే, గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఉంటాం. ఈ పెద్దమ్మ తల్లి చాలా శక్తివంతమైన, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎందుకంటే నేను చాలా మంది చెప్తుండే వింటున్నాను. నేను ప్రత్యక్షంగా చూసాను. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. నేను ఇక్కడ అమ్మవారు చాలా నిండుగా కళగా ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ఒక ఇప్పుడు అనగా చాలా ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఉంది. నేను విన్నాను ఈ గుడి, చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు అని. అండ్ ఇక్కడ ఒక ఇది కూడా ఉంది, మన ₹1 బిల్ల కానీ ₹2 బిల్ల కానీ పెడితే అది కోరుకున్న కోరికలు తీరుతాయని కానీ ఇదొకటి కూడా ఉంది. సో మనం ఏదైనా మనస్ఫూర్తిగా నిండుగా కోరుకుంటే మన నిస్వార్థంగా ఆ అమ్మవారు కటాక్షిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. నేను క్రౌడ్ అక్కడి వరకు రోడ్ నెంబర్ 45 వరకు ఇక్కడ మెయిన్ రోడ్ వరకు కూడా ఈ యొక్క క్రౌడ్ ఉంది. ఎట్లా అనిపించింది అంత మందిలో రావడం? అయ్యో అసలు చాలా క్రౌడ్ ఉందండి. అసలు అనుకున్న దానికంటే 10 ఉన్నారు. మొన్న బోనాలు వచ్చినప్పుడు కూడా ఇంత లేరు. మాది సంగారెడ్డి. ఓకే, అక్కడి నుంచి రెగ్యులర్ గా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారా? ఇవాళ విశేష లేదండి, ఎప్పుడు వస్తుంటాము. ఈరోజు స్పెషల్ దర్శనం కోసమని వస్తుంది. ఎంతమంది క్రౌడ్ ఉంది? క్రౌడ్ ఇంత ఎక్స్పెక్ట్ చేశారా ఏంటి? లేదండి, ఇంత పబ్లిక్ ఉంటారు అనుకోలేదు. చాలా పబ్లిక్ ఉన్నారు కానీ మంచిగా ఉంది దర్శనం. ఏ ప్రాబ్లం ఇతర ప్రాంతాల నుంచి అటు మెదక్, హైదరాబాద్ శివారు జిల్లాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం భక్తులు మాత్రమే కాదు, అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి ఈ యొక్క కంకణదారులు కావచ్చు, దుర్గా భవాని మాతాలు కూడా మాల ధరించినటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నవరాత్రుల పాటు 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో బాల త్రిపుర సుందరి దేవి నుంచి అన్నపూర్ణాదేవి, లలితా పరమేశ్వరి దేవి, అంతేకాకుండా మహాలక్ష్మీదేవి, మహిషాసుర మర్దిని దేవి, మహంకాళీదేవి, ఇలా 9 రూపాల్లో అమ్మవారు పూజలు అందుకున్నారు. ఆ తర్వాత ఇవాళ పెద్దమ్మ తల్లిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఆ దర్శనాన్ని కన్నులారా చూసేందుకు కూడా ఈ యొక్క ఆలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆలయ గర్భగుడి నుంచి రోడ్డు మీద వరకు కూడా పూర్తి స్థాయిలో భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు దర్శనాలు చేసుకున్నటువంటి భక్తులు వెనువెంటనే కూడా వారి యొక్క వాహనాలను విజయదశమి సందర్భంగా వాహన పూజ చేస్తున్నారు. అక్కడ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మదిలో ఉన్నటువంటి కోరికలను అమ్మవారి చెంతన మొక్కుకుంటే గనక ఈ యొక్క కోరికలు పూర్తి స్థాయిలో తీరుతాయి. అంతేకాకుండా కష్ట నష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు తమ వశమవుతాయి అనేటటువంటి భావనలో భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. ఇక్కడికి చేరుకోగానే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో
పెద్దమ్మ తల్లి నామస్మరణతో జై భవాని నామస్మరణతో కూడా ఆలయ ప్రాంగణం మారుమోగుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. వెనువెంటనే కూడా ఈ యొక్క అమ్మవారి సన్నిధికి చేరుకున్నటువంటి భక్తులకు దర్శనం త్వరగా అయ్యేందుకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను ఏర్పాటు చేసి వెనువెంటనే కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్.